ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ స్థాయి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తుంది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో విద్యార్థులకు నైపుణ్యాలు పెంచేందుకు క్వాంటమ్ టాక్ పేరుతో భారీ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం 9:30 సీఎం చంద్రబాబు డిజిటల్ మాధ్యమం ద్వారా వేల మంది టెక్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. క్యూబిట్, వైసర్ సంస్థలతో కలిసి ఏపీ సర్కార్ నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రోగ్రాం కోసం కేవలం 10 రోజుల వ్యవధిలో 50,000 మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో 51% మంది మహిళలే ఉండటం గమనార్హం. ఈ సదస్సులో సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ ఆవిష్కరించనున్నారు. అమరావతిని క్వాంటమ్ హబ్గా మార్చడంతో పాటుగా నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాబోయే 3 ఏళ్లలో రాష్ట్రం నుంచి 1,00,000 మంది క్వాంటమ్ నిపుణులు తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రాంలో ప్రతిభ చూపిన 3,000 మందికి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అంతేకాకుండా ఎంపిక చేసిన 100 మంది విద్యార్థులకు ఐబీఎం, టీసీఎస్, సిఎస్ఐఆర్, సిడాక్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఇంటర్న్షిప్ చేసే అవకాశము కల్పించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి అభయ్ కరాండికర్, ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి హాజరు కానున్నారు.